అమ్మా, నాన్నకి అంత మంచి బాల్యం ఉంది కదా, మరి నాకేమో ఈ ఆన్లైన్ క్లాసులు, టెన్షన్లు ఎందుకమ్మా? నాక్కూడా నాన్న చెప్పినట్లుగా చెరువులో ఆడాలని ఉంది, తాటి ముంజలు తినాలని ఉంది. కానీ నాన్నని అడిగితే కోప్పడతారని భయమమ్మా. ఒక్కసారి నీ మనసులో మాట నాన్నకి చెప్పి చూడు నాన్నా. మరుసటి రోజు వరుణ్ తన చివరి పరీక్ష ముగించుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే శ్రీరామ్ ల్యాప్టాప్తో సిద్ధంగా ఉన్నాడు. వరుణ్ నెమ్మదిగా నాన్న దగ్గరకు వెళ్లి కాస్త ధైర్యం తెచ్చుకుని ఇలా అన్నాడు. నాన్నా, ఒక్క నిమిషం నా మాట వింటారా? నిన్న మీరు చెప్పిన మీ బాల్యం ఒక అద్భుతమైన కథలా ఉంది. కానీ నా సమ్మర్ సెలవులు కేవలం ఒక కోడింగ్ కోర్సులాగా మిగిలిపోతాయా నాన్నా? రేపు నా పిల్లలకి నేనే కథ చెప్పాలి? నేను చిన్నప్పుడు సెలవుల్లో కంప్యూటర్ ముందు కూర్చుని బొమ్మలు గీశాను అని చెప్పమంటారా? వరుణ్ మాటలు విన్న శ్రీరామ్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. కొడుకు కళ్లల్లో కనిపిస్తున్న ఆవేదనను చూసిన శ్రీరామ్కు తెలియకుండానే తను తన కొడుకును ఒక యంత్రంలా మారుస్తున్నానని అర్థమవుతుంది.